శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, ఈడీ ఎంటర్ అయింది కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చుకుంటున్నారు దీనికి సంబంధించిన లిక్కర్ స్కామ్ కు సంబంధించిన దర్యాప్తు? సార్ ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్ సభ్యులకి, అనలిస్ట్ గారికి, మన వీక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో అసలు సినిమా ఈ రోజు నుంచి ప్రారంభమైందండి. అందరూ కూడా ఈడీ ఎంటర్ అవ్వలేదు, ఇందాక మీరు అన్నట్టు కూడా ఈడీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా 5-6 రాష్ట్రాల్లో 25 చోట్ల ఈడీలు మొత్తం కూడా వాళ్ళ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దాడులు జరపటం, కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవటం, అలానే బూరుగుపల్లి రమేష్ కానివ్వండి, వాళ్ళ కుమారుడు విక్రాంత్, పలు చోట్ల ఇంకా అన్ని కూడా కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని త్వరలో కూడా అరెస్టులు జరిగే కార్యక్రమాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తను అధికారంలో ఉండగా లిక్కర్ స్కామ్ను కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, శాండ్, ప్రధానంగా లిక్కర్, ఇది ఒక పెద్ద సామాజిక ఆర్థిక కుంభకోణం. మీరు ఇందాక అన్నట్టు సామాజికం ఎందుకన్నా అంటే ఎన్నో వేల మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇటువంటి లిక్కర్ని, ఒక విషపూరితమైనటువంటి లిక్కర్ని అమ్మి ఇప్పుడు కట్టుకుండా డబ్బు సంపాదించాడు. దాంట్లో ఎక్కడికి కూడా ఈ స్కామ్లో అసలు కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి అనేది జగమెరిగిన సత్యం. మనీ ట్రైల్ అంతా కూడా ఆయన దగ్గరకే చేరింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి ఆ రోజు అడక్క ముందే విజయసాయి రెడ్డి మొట్టమొదట చెప్పాడు, రాజు కసిరెడ్డి పట్టుకుంటే మొత్తం తెలుస్తుందని చెప్పి ఆయన చెప్పాడు. దీంట్లో ఒక కీలకమైనటువంటి మనం గుర్తించాల్సింది, బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టులో ఒకళ్ళిద్దరు అధికారులు వాళ్ళు మేము ముద్దాయిలు కాకుండా విట్నెస్లుగా మార్చండి, మేము దీంట్లో ఈ కేసుతో సంబంధించినటువంటి మొత్తం వివరాలు తెలియజేస్తాము, మేము అప్రూవర్గా మారతామంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. మీరు ఏమి అప్రూవర్గా మారక్కర్లేదు, దీనికి సంబంధించినటువంటి సిట్టు మీ మీద చాలా క్లియర్గా మీ మొత్తం పత్రాలతో సహా, మనీ లాండరింగ్తో సహా, మనీ ట్రయల్తో సహా మీరు ఎంత కాజేసింది, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేశారో మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఎక్యూజ్డ్. దీంట్లో మీకు కనీసం బెయిల్ కాదు కదా, దీని విచారణ కూడా, ట్రయల్ కూడా, మద్యం సంబంధించిన స్కామ్ ట్రయల్ కూడా మీరు జైల్లో ఉండే జరపాల్సినటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు అక్కర్లేదన్నది. ఈలోపు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన దాని మీద కూడా హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. దాని మీద కూడా బెయిల్ క్యాన్సిలేషన్కి ప్రభుత్వం తరఫున ఏసీబీ మళ్ళీ పిటిషన్ ఫైల్ చేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ కుంభకోణం మొత్తం కూడా మేము గతంలో చెప్పినట్టే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ పేమెంట్ దీంట్లో లేదు, ఇది జరుగుతూ ఉందని చెప్పి మేము ఆ రోజు చెప్తానే ఉన్నాం. అసలు ఈ పాలసీ ఎక్కడ తయారైంది, ఎక్కడ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత మంత్రి సమక్షంలో జరగాల్సినటువంటి ఈ పాలసీ ఎక్కడో విజయసాయి రెడ్డి ఇంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, రాజకసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో ఎక్కడ ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు రాలేదండి. పేరు ఉన్నది సార్, ఒక దశలో వచ్చింది, రాలా. వాళ్ళ కొడుకు పేరు ఏదో వచ్చింది కానీ అవును సార్, కొడుకు పేరు వచ్చింది. త్వరలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కదా సార్, అందరి జాతకాలు బయటపడతాయి. అంటే కొడుకు పేరు వస్తే తండ్రికి తెలియాలని ఏమైనా రూల్ ఉందా? ఖచ్చితంగా అండి, అసలైనోడు తెలియకుండా ఎందుకు ఉంటదండి? కొడుకు ఏమో అనుకోవద్దులేండి, అట్లా ఎందుకు అనుకోవాలి, పాపం ఆయన తెలుసో తెలియదు. ఇప్పుడు సార్ ఇలాంటి షెల్ కంపెనీలు సృష్టించటం, అందరినీ తీసుకొచ్చి మళ్ళీ పక్కకు పోతారే అని చెప్పి దీంట్లో ఇరికించటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయసాయి రెడ్డి ఉండేవాడు, ఆయన పోయిన తర్వాత బాలాజీ గోవిందప్ప ఉన్నాడు, చార్టెడ్ అకౌంటెంట్, పేరుకు చార్టెడ్ అకౌంటెంట్, ఇటు చేసి అని చీటెడ్ అకౌంటెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది. దీంట్లో రాజకీయ నాయకులు కనపడేది ఆర్థిక కుంభకోణం, కానీ దీంట్లో ప్రజలు కానీ సామాన్యులు కాదు చూస్తుంది మాత్రం సార్, దీంట్లో వీళ్ళు ఎటువంటి లిక్కర్ను తయారు చేసి కనీసం 5 దశల్లో అది మాట్లాడదాం, నెక్స్ట్ మాట్లాడదాం. అసలు దీంట్లో ఇంకొక కోణం కూడా అది మాట్లాడదాం. కానీ ప్రస్తుతం గఫూర్ గారు నమస్తే అండి. గఫూర్ గారు,